హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఎట్ లాస్ట్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి అయితే సెంచరీ అయితే రావడం జరిగింది. 2023 న్యూజిలాండ్ మీద వరల్డ్ కప్లో సెంచరీ తర్వాత ఈరోజు మళ్ళీ ఒక సెంచరీ అయితే రావడం జరిగింది. అది కూడా సినిమా లెవెల్లో నాకైతే అనిపించింది. ఎందుకు సినిమా లెవెల్లో అంటున్నానంటే, మీరు చూసే కనుక సినిమాలో హీరో పక్కన ఒక సైడ్ క్యారెక్టర్ కూడా ఉంటాడు, ఫ్రెండ్ ఉంటాడు. దాని తర్వాత క్లైమాక్స్కి వచ్చినప్పుడు సడన్గా వాడే ట్విస్ట్ ఇచ్చి హీరోకి ఆపోజిట్ అయిపోతాడు. సో అదే విధంగా జరిగింది. ఇక్కడ చూసే కనుక శ్రేయస్ అయ్యర్ అంటే 85 దగ్గర విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఇండియా వచ్చేసి ఇంకా 23 రన్స్ కొట్టాలి, ఈజీగా విరాట్ కోహ్లీ సెంచరీ అవుతుంది, ఇండియా గెలుస్తుంది అన్న సిచ్యువేషన్లో శ్రేయస్ అయ్యర్ 4లు కొట్టడం అండ్ ఆల్సో తను అవుట్ అయిన తర్వాత హార్దిక్ వచ్చి తను కూడా 4 కొట్టేయడం చూస్తే కనుక 15 రిక్వైర్డ్, అంటే విరాట్ కోహ్లీ 15 రిక్వైర్డ్ కావాలి, ఇండియాకి కూడా 15 రిక్వైర్డ్. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ హార్దిక్ పాండ్యా ఏంటంటే ఆల్రెడీ తెలుసు, ఒకసారి తిలక్ వర్మకి 50 మిస్ చేసిండు. అండ్ ఆల్సో లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా శుభమ్ గిల్ 80 దగ్గర ఉన్నప్పుడు సేమ్ అట్లనే 4లు కొట్టడంతో శుభమ్ గిల్ కూడా నా సెంచరీ మిస్ అయిపోతాను షార్ట్లకు వెళ్ళా, అక్కడ అవుట్ అయిపోయాడు, ఏంట్రా ఇక్కడ కూడా ఇట్లనే చేస్తాడు అన్న సిచ్యువేషన్లో హార్దిక్ అవుట్ అయ్యిండు. దెన్ విరాట్ కోహ్లీ అయితే నమ్మకం వచ్చింది. అక్షర్ పటేల్ అయితే బాపం మంచిగా ఆడిండు అని చెప్పొచ్చు, సింగిల్స్ మాత్రమే తీసిచ్చిండు. సో ఎట్లా చూస్తే కనుక సెంచరీ అయితే కొట్టడం జరిగింది. కొంతమంది అంటారు సెంచరీ అంత ఇంపార్టెంట్ కాదు, నెంబర్స్ అది ఇది అని అంటారు. బట్ మీకు అందరికీ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు రన్నింగ్ పోటీ పెట్టినారు అంటే రన్నర్స్ ఉంటారు ఒలింపిక్స్లో, దీంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. బట్ అక్కడ కూడా మీకు వరల్డ్ రికార్డ్ చూపిస్తారు, అంటే ఇన్ని సెకండ్ లోపు ఉరికిండి అని వరల్డ్ రికార్డ్. సో రికార్డ్స్ ఆర్ రికార్డ్స్, దాన్ని మనం తప్పు పట్టాడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో చూస్తే గన మనకైతే విరాట్ కోహ్లీ అయితే సెంచరీ చేసుకున్న చాలా 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 హ్యాపీ అనిపించింది. అండ్ ఆల్సో ఇండియా క్వాలిఫై అయిపోయినట్టే, ఎందుకంటే మిగతా 3 టీమ్స్ నుంచి అసలు ఒక టీంకే 2 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది, మిగతా టీమ్స్కి రాదు. కాబట్టి ఇండియా అయితే క్వాలిఫికేషన్ అయినట్టే. ఫస్టా సెకండా అని తెలుస్తుంది రేపు జరిగే మ్యాచ్. అంటే మనకు చూస్తే కనుక న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఒకవేళ బంగ్లాదేశ్ ఓడిపోతే కనుక బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ సర్దుకోవాల్సిందే మూటా ముల్లి. సో ఈ గ్రూప్ ఏ అయితే ఈ విధంగా ఉందని చెప్పొచ్చు. బట్ నాకైతే హార్దిక్ చూస్తే కనుక ఎప్పుడు అట్లనే చేస్తాడు, తన బౌలింగ్ తోటి మంచి పర్ఫార్మెన్స్ చేసిన దగ్గర ఇక్కడ అనవసరంగా నెగిటివ్ ఎందుకు తెచ్చుకోవడం, అవసరం లేదు అక్కడ. అట్లా అంటే ఆడాల్సిన అవసరం లేదు, వచ్చి నిమ్మలంగా సెంచరీ చేసుకొని ఇవ్వచ్చు కదా అనిపించింది నాకైతే. అదొక్కటి చెప్పాలనుకుంటున్నా. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే కనుక మనం చెప్పాము టాస్ క్రూషియల్ అవ్వదు అంతా. సో కొద్దిగా బెటర్ అంతే, అంత మించి డిఫరెన్స్ ఏముండదు. అంటే టాస్ గెలుస్తారని చెప్పలేదు, మీరు చూడండి వీడియో ఉంటుంది. సో టాస్ పాకిస్తాన్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ బాబర్ అజమ్ని మంచిగా సెటప్ చేసిండు అని చెప్పవచ్చు. మనకు చూస్తే కనుక చాలా వైడ్ వేసాడు. షమి హర్షిత్ కూడా అంత మంచిగా అనిపించలేదు, అంటే వికెట్లు తీయలేదు. తర్వాత మనం చూస్తే హార్దిక్ మంచి బౌలింగ్ వేసింది ఈరోజు. సో మంచి పర్ఫార్మెన్స్ తెచ్చుకొని మంచిగా పాకిస్తాన్ మీద, ఎప్పుడు మీరు చూస్తే వీడియోలో కూడా చెప్పాను, పాకిస్తాన్ మీద హార్దిక్ మంచి బౌలింగ్ చేస్తారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో అదే విధంగా అయ్యింది. బట్ తను బ్యాటింగ్లో మొత్తం నెగిటివ్ తెచ్చుకున్నాడు అని చెప్పచ్చు. కొంతమంది ఫ్యాన్స్కి అయితే హర్టింగ్ అనిపిస్తుంది, ఎందుకు అవసరం లేదు కదా. టీమ్ స్పోర్ట్స్ అన్నప్పుడు కొద్దిగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, అది చేయలేకపోయాడు. బట్ అది వదిలేస్తే కనుక మంచి బౌలింగ్ వేసాడు. చూస్తే కనుక అక్షర్ పటేల్ మంచిగా బౌలింగ్ వేసాడు. జడేజా మీరు చూస్తే కనుక వికెట్లు అన్నీ ఆల్రౌండర్లకే వచ్చినాయి. మీరు అక్షర్ పటేల్కి, జడేజాకి, హార్దిక్కి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తే కనుక ఎప్పుడైతే ఆల్రౌండర్స్ పర్ఫామ్ చేస్తారో మిగతా టీమ్స్కి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ అదే. ఇండియా వచ్చేసి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. మీరు చూడండి ఇంగ్లాండ్ టీంలో ఆల్రౌండర్ తక్కువ, లియామ్ లివింగ్స్టన్ ఒక్కడే అంటే బ్యాటింగ్ బౌలింగ్ చేయగలడు. అండ్ మిగతా ఆస్ట్రేలియా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు లబిషేని, మ్యాక్స్వెల్ని బౌలింగ్ వేయించేసుకుంటున్నారు. మిగతా టీమ్స్లో అట్లాంటి క్వాలిటీ ఆల్రౌండర్స్ లేరు. మన దగ్గర 3 ఆల్రౌండర్లు ఉన్నారు. ఇంకా కావాలంటే వాషింగ్టన్ కూడా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ చూస్తే కనుక ఎట్లుంది పర్ఫార్మెన్స్, వాళ్ళు బాబాను అవుట్ చేయడం, తర్వాత ఇమామ్ అద్భుతమైన రన్అట్ అక్షర్ పటేల్ చేయడం, దాని తర్వాత కొద్దిగా మనం చూసుకుంటే కనుక మనం చూసుకుంటే
ఒక మంచి పార్ట్నర్షిప్ కెప్టెన్ అండ్ చూసుకుంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి రావడం ఏంట్రా మళ్ళీ ఒక హెడ్ఏక్ అవుతుంది అన్నప్పుడు మనలో క్యాచ్లు మిస్ చేసినారు. దాని తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ మన వికెట్లు ఇవ్వడం, దాన్ని చూసుకుంటే తర్వాత మిగతా వికెట్లు పడుతూనే ఉన్నాయి అని చెప్పవచ్చు. కుల్దీప్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లో 5 ఓవర్స్లో ఏం వికెట్లు తెలియదు, తర్వాత మళ్ళీ వికెట్స్ తను ఇప్పించాడని చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే కుల్దీప్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఉన్నాడు, కానీ నాకు తెలిసినంత వరకు వరుణ్ చక్రవర్తి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ టైం మనం హార్దిక్ పాండ్యా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. సో షమి నెక్స్ట్ మ్యాచ్ కొద్దిగా ఆడకపోవచ్చు, హర్షదీప్ రావచ్చు. ఎందుకంటే మనకు ఆ మ్యాచ్ గెలిచిన ఓడినంత ఫరక్ పడదు. ఎందుకంటే న్యూజిలాండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఉంటుందో దాని రిజల్ట్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు టాప్ ఆఫ్ ది టేబుల్ ఉండాలా ఏంటని. హర్షదీప్ కూడా గుడ్ ఆప్షనే కావచ్చు. ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చిన ప్రాబ్లం లేదనిపించింది. సో ఓవరాల్ చూస్తే కనుక 240 కొట్టినారు వాళ్ళైతే. అండ్ ఇండియా బ్యాటింగ్ వచ్చిన తర్వాత రోహిత్ అయితే అద్భుతంగా ఆడిండు, 20 runs కొట్టినా మస్తు ఆడిండు అని చెప్పొచ్చు. శుభమ్ గిల్ కూడా మస్తు ఆడిండు, ఎందుకంటే షార్ట్స్ చూస్తే కనుక మంచి షార్ట్స్ వచ్చినాయి. పవర్ ప్లే మస్తు డామినేట్ చేసినాం. బట్ మనం చూస్తే కనుక వికెట్ అది చూస్తే ఫుల్లర్ లెంత్ ఎక్స్పెక్ట్ చేయలేరు రోహిత్, అక్కడ ఒకటి వేయండు. దాని తర్వాత చూస్తే కనుక శుభమ్ గిల్, విరాట్ కోహ్లీ మంచిగా ఆడిండు. విరాట్ కోహ్లీ కొద్దిగా స్టార్టింగ్లో మంచిగా రన్ చేసిండు, తర్వాత స్పిన్నర్ ఆయన కొద్దిగా తడబడ్డట్టు అనిపించింది. బట్ తను కూడా సెట్ అయిపోయాడు. బట్ అబ్రార్ చూస్తే కనుక వికెట్ తీసిన తర్వాత ఆ సెలబ్రేషన్ నాకు నచ్చలేదు. సో మనం హార్దిక్ పాండ్యా కూడా చేసిండు, బట్ కొద్దిగా హార్దిక్ మీదనే చేస్తే బాగుండేది. బట్ మనం ఏం చేయలేం. సో కొద్దిగా మంచిగా అనిపించలేదు. బట్ ఓడిపోయినారు పాకిస్తాన్. దాని తర్వాత అయ్యర్, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడిండు. అయ్యర్ కూడా షార్ట్ పిచ్ బాల్ మంచిగా ఆడడం, కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇంకా మంచిగా గెయిన్ చేయొచ్చు లాస్ట్ మ్యాచ్ తర్వాత. ఈ మ్యాచ్లో మస్తు ఆడిండు అనిపించింది. ఒక 6 కొట్టిండు అబ్రార్ని, 102 meters పడ్డది. మంచిగా స్పిన్ ఆడతాడు. దాని తర్వాత క్లైమాక్స్ మనందరూ తెలిసింది, విరాట్ కోహ్లీ సెంచరీ చేసుకొని అయితే గెలవడం జరిగింది. సో మంచి మ్యాచ్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ మ్యాచెస్కి విన్ ప్రిడిక్షన్ కూడా ఉంది. మన విన్ ప్రిడిక్షన్ చూస్తే కనుక ఇప్పటికీ 5 matchesలో 3 గెలిచాం, 2 ఓడిపోయాం. 60% విన్ ప్రిడిక్షన్ అయితే మనది నడుస్తుంది. సో అండ్ ఆల్సో చూస్తే కనుక ఇది ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇండియా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో కొన్ని చేంజెస్ తోటి వస్తా అనిపిస్తుంది. సో ఎలాంటి చేంజెస్ చేయాలి ఏంటి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూమ్లో తెలియండి. థ్యాంక్ యూ.